ఒకవేళ మీ ప్రభుత్వమే వస్తే మీరు చేయబోయేది ఏంటి? నాకు 43 డివిజన్లు అవుట్ ఆఫ్ 48 నేను 43 మిగతా కన్నబాబు గారు. నా 43 డివిజన్లు మీరు వెళ్ళండి సార్. ఎక్కడ రోడ్డు బాగోపోతే ఫోన్ చేయండి, ఎక్కడ డ్రైన్లు బాగోపోతే ఫోన్ చేయండి, ఎక్కడ శానిటేషన్ బాగోపోతే ఫోన్ చేయండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి నా దృష్టి అంతా వాటి మీదే. ఈరోజు ఇండియాలో బెస్ట్ శానిటేషన్ సిటీగా, క్లీనెస్ట్ సిటీగా సెకండ్ ప్లేస్ వచ్చాను సార్. నేను ఐ మస్ట్ టెల్ యూ సార్, నేను నిన్న రాత్రి వెళ్తూ ఉంటే కాకినాడలో బెంగళూరుని తలపించింది కొన్ని సిటీ. శానిటేషన్ విషయంలో అల్టిమేట్ అండి. నేను నా లెవెల్ వరకు నేను చేయగలిగాను. డెవలప్మెంట్ కూడా మీకు ఛాలెంజ్ చేస్తున్నాం కదా సార్. ఎక్కడ రోడ్డు బాగాలేదు నాకు ఫోన్ చేయండి సార్. తప్పకుండా సార్. అంత డెవలప్ చేశాను సార్. దాన్ని జగన్మోహన్ రెడ్డి సహకరించారు. ఈరోజు కాకినాడలో సంక్షేమ పరంగా అన్నీ చేసేసాం. ఏదైనా నా ప్రజలు బాగుండాలి, ఇల్లు అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అది సార్. నెక్స్ట్ జగన్నాపురం థర్డ్ బ్రిడ్జ్ చేయిస్తాను. థర్డ్ పాయింట్ వచ్చి ఎవరైతే మత్స్యకారులు ఓఎన్జీసీ వాళ్ళు నష్టపోయారు వాళ్ళందరికీ పరిహారం ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. సో అంతకన్నా నాకు పెద్ద ఎజెండా ఇయ్యే సార్ నాకున్న ఎజెండా. ఇప్పుడు ప్రధానంగా చేయదలుచుకున్నాను అన్ని పథకాలు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయినాయి సార్. పథకాలు కంటిన్యూ చేస్తే చాలండి. ప్రజలు కూడా చంద్రబాబు జగన్ గారి ఇచ్చి కంటిన్యూ చేస్తే చాలండి. చంద్రబాబు నాయుడు అమ్మఒడి ఎంతమందికి ఇచ్చేస్తానన్నా, చేయూత ఎంతమందికి ఇచ్చేస్తాను, ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మేము కూడా చెప్తాం కదా సార్. చంద్రబాబు ఇదే చెప్తాను, 2014 ప్రమాణ స్వీకారం యూట్యూబ్ చూడండి బాబు చాలండి. చివరిగా సార్, చివరి ప్రశ్న, మీ కుటుంబాలకి మేలు జరిగింది అనుకుంటేనే మీరు ఓటేయండి లేకపోతే వద్దు అన్న మీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న మాట, అదే ఆత్మవిశ్వాసం ద్వారంపూడి గారు ఓటర్ల ముందుకెళ్ళి అనగలరా? నేను అదే కదా సార్ ఇప్పుడు నేను 2 సంవత్సరాలు అంటున్నాను సార్. నేను మీరు చాలా వీడియోలు చూడండి నా అన్నీ కూడా. నా లాస్ట్లో ఏ మీటింగ్ పెట్టినా నా కంక్లూజన్ స్పీచ్ అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయమని అడగట్లేదు మిమ్మల్ని. నా వల్ల మీ కుటుంబానికి ప్రతిఫలం వచ్చింది అని భావిస్తే నన్ను దీవించండి అంటున్నాను. ఏమ్మా దీవిస్తారా అని అంటున్నాను నేను. అందరూ చేతులెత్తి ఏదైతే దీవిస్తాను చెయ్యెత్తారు, గుండెల మీద చేసుకుని నా జగన్ నా ముఖ్యమంత్రి మళ్ళీ రావాలని ఇదే గుండెల మీద చేసుకుని ప్రలోభాలకు గురవద్దు, కేజీ బంగారు ఇస్తానని నమ్మద్దు, పెంచి కారుస్తానని నమ్మద్దు, ఇదే గుండెల మీద పెట్టిన చైన్ తీసుకెళ్ళి ఓటు రూపంలో జగన్ గారికి వేయండి. ప్రతి మీటింగ్ మనస్ఫూర్తిగా అయితే నేతన్నాను. నాకు చాలా వీడియోలు ఉంటాయి సార్. ప్రతి మీటింగ్ నేను తీస్తాను వీడియోలు. అవి కలెక్ట్ చేసుకోండి సార్. ప్రజలు ఎంత విశ్వాసంగా ఉన్నారంటే ఈరోజు ఇది ఒక ట్రెండ్ సార్. రాజకీయ నాయకుడు అంటే చెప్తాడు పోతాడు, మాట అంటాడు కానీ చేయడు, ఈ ఒక భావన ఉండేది. ఈరోజు దేవుడి దయ వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ భావన పోయింది. రాజకీయ నాయకులు అంటే ఒక రకమైన గౌరవం పెరిగింది ప్రజల్లో, పర్టికులర్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటే. ఈరోజు మేము వెళ్ళాము, జగన్ గారు ఎక్కడన్నా మేము వెళ్ళినప్పుడు అంటే జగన్ గారు ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఉద్యోగస్తులు సార్ జగన్ గారి దగ్గరికి వెళ్ళాం సార్, పాదయాత్రలో చెప్పాం సార్. పాదయాత్ర చెప్పారే మరి ఏమన్నారు సార్, చేస్తున్నారు. అయితే అయిపోయినట్టే. మేము కూడా అంత కాన్ఫిడెన్స్ చెప్పే పరిస్థితిలో ఉన్నాం మా లీడర్ గురించి. తెలుగుదేశం చెప్పండి అలాగే. చంద్రబాబు చెప్పాడు అయితే అబద్ధమే అంటే చెప్పాడు.